కుక్క టీవీ. కోడి మరియు బాతు. ఒక ఊరిలో కొన్ని కోళ్లు ఉండేవి. కొన్ని రోజుల తరువాత కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించాయి మరియు ఒక కోడి ఇంటి పైకప్పు నుండి గుడ్లు పెట్టింది. అయ్యో, గుడ్డు పడింది. నేను ఇప్పుడు ఏమి చేస్తాను? గుడ్డు దొర్లుతూ అరుణ్ సైకిల్ పై ఉన్న బుట్టలో పడింది. అమ్మా, నేను నా స్నేహితురాలి ఇంటికి వెళతాను. సరే అరుణ్. అరుణ్ సైకిల్ మీద వెళ్ళాడు. రా అరుణ్, నువ్వు ఎలా ఉంటావు? నేను బాగున్నాను. అరుణ్, నీ సైకిల్ మీద గుడ్డు ఉంది. ఈ గుడ్డు ఇక్కడికి ఎలా వచ్చింది? బాతు గుడ్డులా ఉంది. ఎలాగో ఇక్కడికి వచ్చినట్టు ఆ బాతుతో ఈ గుడ్డు పొదుగుకుందాం. రేపు స్కూల్లో కలుద్దాం. 2 రోజుల తర్వాత గుడ్డు పొదిగింది. ఈ కోడి మన దగ్గరకు ఎలా వచ్చింది? తల్లి నేను నీ తల్లిని కాను. నేను బాతుని. నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అప్పుడు ఒక డేగ అక్కడికి వచ్చింది. డేగ మిత్రమా, నువ్వు నాకు సహాయం చేయాలి. సరే చెప్పు, చేస్తాను. ఈ కోడి పిల్లను దాని తల్లికి చేర్చాలి. సరే, నాపైకి రండి, తెలుసుకుందాం. డక్లింగ్ మరియు కోడి డేగ మీద ఎగిరిపోయాయి. కొంత దూరం వెళ్ళాక కింద ఉన్న కోడిని చూసి దాని దగ్గరికి వెళ్ళాడు. కోడి, ఇది మీ కోడి పిల్ల. అవును, ఇది నా కోడి. నేను దాని కోసం వెతుకుతున్నాను. ఎలాగో మీరు దీన్ని నాకు జోడించారు. చాలా ధన్యవాదాలు. బాతు మరియు కోడి స్నేహితులుగా మారాయి. వారు చాలా సంతోషంగా జీవించారు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనలో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే అది మనల్ని విడిచిపెట్టినా అది మనలోకి తిరిగి వస్తుంది. ఏనుగు మరియు పంది. ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఏనుగు అడవిలో ఆహారం తిని తన ఇంటికి తిరిగి వచ్చింది. పందులు ఆడుకుంటున్నాయి. దారిలో ఎదురుగా వస్తున్న బురదలో తడిసిన పందిని ఏనుగు చూసింది. ఏనుగు నిశ్శబ్దంగా పందికి దారి తీసింది మరియు ఒక వైపుకు వెళ్లి మురికి పందిని దాటడానికి అనుమతించింది మరియు తరువాత దాని మార్గంలో కొనసాగింది. తరువాత మురికి పంది గర్వంగా తన స్నేహితులకు చెప్పింది. చూడు, నేనెంత పెద్దవాడిను. ఏనుగు కూడా నాకు భయపడి నన్ను దాటి వెళ్ళనివ్వండి. ఇది విన్న కొన్ని ఏనుగులు భయంతో ఇలా చేశావా అని తమ స్నేహితుడిని అడిగారు. ఏనుగు నవ్వుతూ సమాధానం చెప్పింది. నేను పందిని నా పాదాలతో సులభంగా నలిపివేయగలను, కానీ నేను శుభ్రంగా ఉన్నాను మరియు పంది చాలా మురికిగా ఉంది. దాన్ని అణిచివేయడం వల్ల నా పాదం మురికిగా మారుతుంది. నేను తప్పించుకోవాలనుకున్నాను, కాబట్టి నేను పక్కకు తప్పుకుంటాను. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, తెలివైన వ్యక్తి తన స్వచ్ఛతను కోల్పోకుండా భయంతో కాదు, ప్రతికూల సహవాసానికి దూరంగా ఉండడు. గాడిదకు సహాయం చేసిన కుక్కపిల్ల. మేటిపట్టి అనే గ్రామంలో చాకలి పనిచేసే ముత్తు అని జీవించేవాడు. అతను పెంచి ఆ గాడిదకి పనిచేసే రోజుల మటుకి ఆహారం ఇచ్చేవాడు. పక్కనింట్లో నివసించే అరుణ్ పెంచే కుక్కపిల్ల టామీ మరియు గాడిద స్నేహితులు. ఒకరోజు రాత్రి ముత్తు నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికొచ్చిన దొంగ ముత్తు పెట్టి ఉన్న డబ్బుల సంచిని దొంగిలించాడు. గాడిద సరైన ఆహారం లేకుండా అలసిపోయి ఉనింది. అందువల్ల గాడిద దొంగని పట్టుకోలేకపోయింది. అప్పుడు దొంగని చూసిన టామీ దొంగని తరిమింది. దొంగ టామీకి భయపడి డబ్బుల సంచిని కింద వేసేసి పరిగెత్తాడు.
టామీ డబ్బుల సంచిని తీసుకుని వచ్చింది. ఏంటి డబ్బుల సంచి కనపడటం లేదు? నువ్వు ఇక్కడే కదా ఉన్నావు, నీకు తెలియదా డబ్బుల సంచి ఎవరు తీశారని? దొంగ ఒకడు వచ్చి తీసుకుని పారిపోయాడు. నువ్వు నన్ను లేపకుండా ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ముత్తు గాడిదని కర్రతో కొట్టేదానికి చేతిని పైకెత్తాడు. అయ్యా అయ్యా, గాడిదని కొట్టకండి, ఇదో మీ డబ్బుల సంచి. నేనే దొంగని తరుముకుని వెళ్లి ఈ డబ్బుల సంచిని తీసుకొచ్చాను. అప్పుడు అక్కడికి అరుణ్ వచ్చాడు. మీరు గాడిదకి ప్రతిరోజు ఆహారం ఇవ్వటం లేదు, పని చేసేటప్పుడు మటుకి అతనికి ఆహారం ఇస్తున్నారు. అది ఆహారం లేకుండా అలసిపోయి ఉన్నప్పుడు అది ఎలా దొంగని పట్టుకోగలుగుతుంది? మనం మన జంతువులకి ప్రతిరోజు ఆహారం ఇవ్వాలి. అరుణ్, ఇది నా తప్పే. ఇక నుంచి ప్రతిరోజు గాడిదకి ఆహారం ఇస్తాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం మన వ్యాపారం కోసం పెంచే జంతువులకు పని లేనప్పుడు కూడా ఆహారం ఇవ్వాలని అర్థం. తెలివైన గాడిద. రాము ఒక గాడిదని పెంచాడు. ఆ గాడిద ద్వారా ఇతరుల వస్తువులను సంతకు తీసుకెళ్లేవాడు. రాము, నా ఉప్పు మూటలను సంతకి తీసుకునిరా. సరే అన్నా, తీసుకొస్తాను. రాము ఉప్పు మూటలను సంతకి తీసుకెళ్లే దారిలో ఒక నదిని దాటి వెళ్ళాలి. గాడిద నదిని దాటేటప్పుడు నది లోతు ఎక్కువగా ఉండడం వలన నదిలో ఉప్పు మూటలు కరిగి బరువు తగ్గిపోయింది. రాము, ఏంటి ఉప్పు తక్కువగా ఉంది? గాడిద ఉప్పు మూటలను మోయటానికి శ్రమించి నదిలో ఉప్పు మూటలను తడిపి ఉప్పును కరగబెట్టింది. ఇక అలా జరగదు. మరుసటి రోజు రాము, పత్తిల మూటను సంతకు తీసుకొనిరా. సరే అన్నా, తీసుకొస్తాను. పత్తిల మూటను తడపకుండా తీసుకురావాలి. సరే అన్నా, జాగ్రత్తగా తీసుకొస్తాను. రాము పత్తిల మూటను గాడిద పైన ఎక్కించి సంతకి తీసుకెళ్లాడు. నేను కావాలని నదిలో ఉప్పు మూటలను తడిపానని యజమాని అనుకుంటున్నారు. కాబట్టి నదిలో లోతు తక్కువగా ఉన్న చోటు ద్వారా ఈ పత్తిల మూటను తీసుకువెళ్దాం. ఇలా అనుకున్న గాడిద పత్తిల మూటను నదిలో లోతు లేని చోటుగా ప్రయాణం చేసింది. పత్తిల మూటలు నీటిలో తడవలేదు. పర్వాలేదు, మన గాడిద పత్తిల మూటలు తడపకుండా నదిని దాటింది. ఇది తెలివైన గాడిదే. అయ్యా, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధపడుతున్నావు? అయ్యా, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సంతోషంగా, డబ్బు లేనప్పుడు బాధగాను, అలాగే మనశ్శాంతి లేకుండా ఉన్నాను. ఎప్పుడూ బాధపడకుండా ఉండటానికి ఏదైనా దారి ఉందా? ఇక్కడ చూడు, ఈ గాడిద ఏం చేస్తుంది? మురికి బట్టలను నది దగ్గర తీసుకెళ్తుంది. గాడిద ముఖం చూడు, మురికి గుడ్డలను మోస్తున్నందుకు కొంచెం కూడా బాధపడట్లేదు. సాయంత్రం ఈ గాడిద నది నుండి వస్తుంది, అప్పుడు చూద్దాం. సాయంత్రం గాడిద ఉతికిన గుడ్డలను తిరిగి తెచ్చింది. ఇప్పుడు గాడిద ఏం చేస్తుంది? ఉతికిన బట్టలు తీసుకొస్తుంది. పొద్దున మనం చూసినప్పుడు మురికి బట్టలను మోసినట్టే ఇప్పుడు దాని ముఖం అలాగే ఉంది. ఈ గాడిద ఎలా మురికి బట్టలను మోసినప్పుడు బాధపడకుండా, ఉతికిన బట్టలు మోసినప్పుడు సంతోషించకుండా ఉందో అదేలాగా మనం కూడా జీవించాలి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇతరులు మనపై తప్పు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. అలాగే డబ్బు ఉన్నా లేకపోయినా మన దగ్గర ఉన్న వాటితో సంతోషంగా ఉండాలి. తెలివి తక్కువ దొంగ. శివ తన భార్య పార్వతితో సుఖంగా జీవనం చేసేవాడు. తన ఇంట్లో పెంచుతున్న ఒక మేకని ఒక రాత్రి వేళ ఒక దొంగ దొంగతనం చేశాడు. పార్వతి, ఇక్కడ వచ్చి చూడు, మన మేక కనపడటం లేదు. అవునండి, మన మేక కనపడటం లేదు. ఎక్కడ పోయి ఉంటుంది? ఎక్కడైనా ఆహారం వెతుకుతూ వెళ్ళి ఉంటుంది, తిరిగి వస్తుందిలే. 2 రోజులు గడిచాయి కానీ మేక ఇంటికి తిరిగి రాలేదు. మళ్ళీ ఒకరోజు రాత్రి వేళ శివ ఇంటికి దొంగ వచ్చి ఒక ఆవుని దొంగలించాడు. ఏమండి, ఇక్కడ చూడండి, మన ఆవు కూడా కనబడటం లేదు. పార్వతి, మన మేకని ఆవుని ఏదో ఒక దొంగని ఎత్తుకెళ్ళి ఉంటాడు. ఎలాగైనా ఆ దొంగని పట్టుకోవాలి. మనం మేక ఆవుని దొంగతనం చేసింది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియలేదు. వేరేమైనా దొరుకుతుందా అని చూద్దాం. ఇలా తలచిన దొంగ శివ ఇంటి కిటికీ ద్వారా గమనించాడు. అప్పుడు దొంగని చూసిన శివ మెల్లగా పార్వతి దగ్గర, మన మేకని ఆవుని వీడే దొంగతనం చేసి ఉంటాడు, వీడిని తంత్రముగా పట్టుకోవాలి. శివ దొంగ చెవిలో వినపడేలాగా పెద్దగా ఇలా అన్నాడు. పార్వతి, రేపు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళి 3 రోజులు ఉండి వద్దాం. అందువలన నీ నగలన్నీ ఒక పెట్టెలో భద్రంగా పెట్టు. అవును, అలాగే నా తల్లిదండ్రిని చూసి చాలా రోజులయ్యాయి. రేపు ఇంట్లో ఎవ్వరూ ఉండరు, నగలని దొంగలించేద్దాం. మరుసటి రోజు శివ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని తన కుక్కని ఇంట్లో ఉంచి
ఇంటికి తాళం వేసి శివ పార్వతి దాక్కుని గమనించసాగారు. రాత్రికి అక్కడ వచ్చిన దొంగ నగలని దొంగలించడానికి ఇంట్లోపల వెళ్ళాడు. లోపల దొంగని కుక్క ధరమడంతో దొంగ అక్కడున్న పొడవైన పటిక పైన ఎక్కాడు. అదే సమయం శివ ఇంటి తలుపును మూసి దొంగ దొంగ అని అరిచాడు. శబ్దం విని అక్కడికి వచ్చిన వాళ్ళు దొంగని పట్టుకున్నారు. మా దగ్గర నుంచి తప్పించుకోలేవు. మునుపు దొంగలించిన మేక ఆవెక్కడా? అయ్యా, మేకని ఆవుని తిరిగి ఇచ్చేస్తాను, నన్ను క్షమించండి, ఇక నుండి నేను దొంగతనం చెయ్యను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలివి మరియు తంత్రం ఉపయోగిస్తే ఎలాంటి దొంగ అయినా సులభంగా పట్టుబడతాడు. ఎడ్ల బండి నడిపేవాడు. శబరి ఎడ్లను కొనకుండా ఎడ్ల బండిని మాత్రం ఉంచున్నాడు. శబరి, నీ దగ్గర ఎడ్ల బండి మటుకే ఉన్నది. ఎడ్లు ఉండుంటే నేను మరియు ఊర్లో ఉన్నవాళ్ళు బయట ఊరికి వెళ్ళి వస్తాం. నీకు ఆదాయం కూడా దొరుకుతుంది. సరే అన్నా, కొంటాను. మన దగ్గర ఎద్దులుంటే బండిని బయటూరికి బాడుగకిచ్చి ఆదాయం పొందొచ్చు. త్వరలోనే ఎద్దులను కొనాలి. శబరి ఎద్దులను కొనటానికి బయటూరికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యాపారి దగ్గర ఎడ్లు ఉండటం చూశాడు. ఈ ఎడ్లను నాకు అమ్ముతారా? అలాగే ఇస్తాను. ఎడ్లను కొన్న శబరి వాటిని బండికి కట్టాడు. ఆ ఎడ్లు ఒకే చోటుని తిరిగి తిరిగి వచ్చాయి. అన్నా, ఈ ఎడ్లు ఒకే చోట్లో తిరిగి తిరిగి వస్తున్నాయి. ఈ ఎడ్లు నూనె చెక్కలో పనిచేసి ఉంటుంది, అందుకే ఒకే చోటుని తిరిగి తిరిగి వస్తుంది. నువ్వు వీటిని ఇచ్చేసి వేరే ఎడ్లను కొనుక్కో. శబరి ఎడ్లను వ్యాపారి దగ్గర తిరిగి ఇచ్చేశాడు. అయ్యా, ఈ ఎడ్లు చెక్కలో పనిచేసినవి, ఇవి నాకు వద్దు. అలాగే, సరే, ఈ ఎడ్లు వ్యవసాయ దగ్గర పనిచేసినవి, వీటిని తీసుకెళ్ళు. శబరి అలాగే ఎడ్లను బండికి కట్టాడు. ఎడ్లు వ్యవసాయ బావి నుండి నీళ్లు తోడడానికి వాడినవి. అదే అలవాట్లో కొంచెం దూరం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి నడిచాయి. అయ్యా, ఈ ఎడ్లు కూడా నాకు ఉపయోగపడదు. అలాగా, అయితే ఈ ఎడ్లను తీసుకెళ్ళు. ఇవి రేసులో ఉపయోగించినవి కాబట్టి బాగా ఎక్కువ దూరం వేగంగా వెళుతుంది. శబరి ఆ ఎడ్లను కొన్నాడు. ఈ ఎద్దులైనా మంచిగా బండిని నడుపుతుందా శబరి? బాగా నడుపుతుంది. బండిలో కూర్చోండి. పందెపు ఎడ్లు కనుక చాలా వేగంగా పరిగెత్తాయి. దాంతో అందరు బండి నుండి కింద పడ్డారు. ఏంటి, ఏ ఎడ్లు మనకు ఉపయోగపడటం లేదు? సరే, ఈ ఎడ్లకు బండిని నిదానంగా నడిపేటందుకు నేర్పిద్దాం. ఇలా అనుకున్న శబరి ఎడ్లకు బాగా శిక్షణ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఎడ్లు బండిని బాగా నడిపాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మనం మన ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగిస్తే మనకి దాని ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. మాయా పుస్తకం. అమ్మా, ఈరోజు బడి సెలవు. ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను. అందువల్ల మన ఊరిలో ఉన్న గ్రంథాలయం వెళ్ళి కొన్ని పుస్తకాలు తీసుకొస్తాను. సరే, వెళ్ళిరా. అరుణ్ గ్రంథాలయానికి వెళ్ళాడు. అయ్యా, ఒక పుస్తకం కావాలి. అలాగే, నీకు కావలసిన పుస్తకాలు తీసుకో. అరుణ్ గ్రంథాలయంలో ఉన్న పాత పుస్తకాన్ని ఒకటి తీసుకున్నాడు. ఈ పుస్తకాన్ని ఎవరు చదవలేదు, నువ్వు తీసుకెళ్ళు. అరుణ్ ఇంటికి వచ్చి ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు. అందులో ఉన్న ఒక బంతి బొమ్మను చూశాడు. ఇలాంటి బంతి మన దగ్గర ఉంటే బాగా ఆడుకోవచ్చు. ఇలా అరుణ్ తలుచుకున్న కొద్ది క్షణంలోనే పుస్తకం నుండి నిజమైన బంతి ఒకటి వచ్చింది. అరుణ్ ఆశ్చర్యంతో బంతితో ఆడుకున్నాడు. అరుణ్, ఈ బంతి నీకు ఎక్కడిది? అమ్మా, ఇది మాయ పుస్తకం. ఇది నాకు బంతిని ఇచ్చింది. మీకేమైనా కావాలో చెప్పండి. నాకు వంటకి కూరగాయలు కావాలి. అరుణ్ పుస్తకం నుండి కూరగాయలు రప్పించాడు. అరుణ్ తాతయ్య ఇంటికి వచ్చారు. రండి తాతయ్య, మీకేం కావాలి? ఎండ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి నాకు ఒక గొడుగు కావాలి. అరుణ్ పుస్తకం నుండి గొడుగు రప్పించి తాత కాడ ఇచ్చాడు. అప్పుడు అక్కడికి పక్కింటి మామ వచ్చారు. మామ, నా దగ్గర మాయ పుస్తకం ఉంది. మీకేం కావాలో చెప్పండి, నేను రప్పిస్తాను. నాకు సైకిల్ కావాలి.
అరుణ్ సైకిల్ రప్పించి ఇచ్చాడు. అప్పుడు అక్కడికి అరుణ్ నాన్న వచ్చారు. జరిగినవన్నీ అతనితో అరుణ్ అమ్మ వివరించి చెప్పింది. నాన్న, మీకేం కావాలి? నాకొక ఆవు కావాలి. అరుణ్ అలాగే పుస్తకం ద్వారా ఆవుని రప్పించాడు. ఇవన్నీ చూసిన ఒక దొంగ ఇలా అనుకున్నాడు, ఈ పుస్తకాన్ని దొంగలించి మనం దీని ద్వారా ధనవంతుని అవుతాము. అలాగే దొంగ ఎవరికి తెలియకుండా పుస్తకాన్ని దొంగలించాడు. ఆ పుస్తకాన్ని శోధించేందుకు అందులో ఉన్న ఒక గాడిద బొమ్మని చూసి గాడిద కావాలన్నాడు. పుస్తకం నుండి వచ్చిన గాడిద దొంగ దగ్గర ఉన్న పుస్తకాన్ని తినేసింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇతరుల వస్తువుకు ఆశపడితే అవి మనకు ఉపయోగపడదు.